ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అగ్ని పురాణం ప్రకారం ఉపవాసాన్ని ఎలా ప్రారంభించాలి. చాలామంది అక్క చెల్లెళ్ళు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అసలు ఉపవాసాన్ని ఎలా చేయాలో చాలామందికి తెలియదు. అగ్ని పురాణం ఏం చెప్తుందో మీకు ఈరోజు ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా పెళ్ళి అయిన వారు భర్త అనుమతితో ఉపవాసాన్ని ప్రారంభించాలి. పెళ్లి కాని వారు తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఉపవాసాన్ని ప్రారంభించాలి. చాలామంది తెలియదు ఏంటంటే, ఉపవాస వ్రతాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీరు రాగి పాత్రలో నీరు తీసుకొని తూర్పు దిశగా తిరిగి మీరు ఎందుకు వ్రతం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకొని మనసులో ధ్యానించి ఆ నీటిని తులసి కోటలో పొయ్యాలి. తర్వాత ఉపవాసాన్ని ప్రారంభం చేయాలి. ఇలా చేస్తే మహాపుణ్యం వస్తుందని అగ్నిపురాణం చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఎటువంటి ఉపవాసంలో పదార్థాలు తీసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అక్క చెల్లెలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.